శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. హరి ఓం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు, ఇందువారం అంటే సోమవారం. స ఉమా అంటే ఉమా సహితుడై ఉన్నటువంటి స్వామి పరమశివుడు. ఆ పరమశివుడికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈరోజు. ఇటువంటి రోజు భగవత్ సంబంధమైనటువంటి ఎటువంటి విషయాన్ని ఈ అసుర సంధ్యవేళలో చెప్పుకున్న విశేషమైనటువంటి ఫలితం అందుతుంది. ఎందుకంటే పరమశివుడు ప్రతిరోజు అసుర సంధ్యవేళలో అంటే ఈ సమయమునందు ప్రమదగణాలతో కలిసి వృషభ వాహనారూఢుడై ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ప్రతిరోజు లోకాన్ని గమనిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆయన సంచరిస్తున్నటువంటి ఈ సంధ్యయందు ఆయన గురించి కానీ భగవత్ సంబంధమైన ఏ విషయాన్ని చెప్పుకున్నా అద్భుతమైనటువంటి ఫలితం అందుతుందని శాస్త్రవాక్యం. కాబట్టి ఓ మంచి విషయాన్ని చెప్పుకునేటటువంటి అవకాశాన్ని అందించినటువంటి పరమాత్మ యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ ఆయన పలికించినంత మేరకు పలికే ప్రయత్నం చేస్తాను. మనం కలియుగమునందున్నాం. కలియుగములో భగవన్నామ స్మరణ అత్యంత ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మనిషిని ఉద్ధరించేటటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఈ కలియుగమునందు ఒక భగవన్నామ స్మరణ మాత్రమే. భగవన్నామ స్మరణ మాత్రమే పరమాత్మని చేరుస్తుంది. ఇవన్నీ పరమాత్మని ఎందుకు చేరుకోవాలి? ఇది నేను కాదు, ఈ లోపల ఉండి దీనిని నడిపిస్తున్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో అది అసలైనటువంటి నేను. దానినే ఆత్మ, జీవుడు, ప్రాణము, ఊపిరి, చైతన్యము ఇత్యాది పేర్లు దానికి. అది అసలైనటువంటి నేను. ఆ జీవుడనైనటువంటి నేను ఎప్పుడో సృష్టి ఆదియందు పరమాత్మ నుంచి విడిపోయాను. అలా విడిపోయినటువంటి ప్రతి ఒక్క జీవుడు ఒక శరీరాన్ని పొంది ఆ శరీరమే నేను అనేటటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. తత్కారణము చేత అనేక యోనుల యందు తిరుగుతూ పుడుతూ చస్తూ జనన చక్రమునందు తిరుగుతూనే ఉన్నాడు. నరకాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. నిరంతరము నరకమే. పుట్టుక ఒక నరకం, సంసారం ఒక నరకం, మరణం ఒక నరకం, మరణానంతరం ఒక నరకం. నిరంతరము నరకాన్ని జీవుడు అనుభవిస్తూనే ఉన్నాడు. అది తెలుసుకోవడం లేదు. ఇదే సుఖము అనే భ్రమలో బ్రతుకుతున్నాడు. మరి ఈ నరకము నుండి విముక్తి పొంది ఆనందాన్ని పొందేది ఎప్పుడు? ఈ జీవుడు పరమాత్మని చేరుకున్నప్పుడే ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు నిత్యానందమును అనుభవిస్తాడు. ఎందుకంటే పుట్టుక ఒక నరకం, మరణం ఒక నరకం.
ఈ చావు పుట్టుకలు యందు నరకాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు ఈ నరకాన్ని తప్పించుకొని ఆనందమును అనుభవించాలంటే పరమాత్మని చేరుకున్నప్పుడు మాత్రమే అనుభవించగలడు. మరి పరమాత్మని చేరుకోవాలి అంటే అంత తేలిక కాదు. కానీ సాధన చేస్తే చేరుకోవచ్చు. పరమాత్మని చేరుకోవాలి అంటే ముందు పరమాత్మ యొక్క అనుగ్రహం లభించాలి. పరమాత్మ యొక్క అనుగ్రహం లభించాలి అంటే జ్ఞానము కలగాలి. జ్ఞానము కలగాలి అంటే భక్తి కలగాలి. భక్తి కలగాలి అంటే పరమాత్మ ఉన్నాడని నువ్వు విశ్వసించాలి. విశ్వసించాలి అంటే పరమాత్మ గురించి నువ్వు వినాలి. ఆ పరమాత్మ గురించి వింటే తద్వారా విశ్వాసము కలిగి, భక్తి కలిగి, జ్ఞానము కలిగి, పరమాత్మ అనుగ్రహము కలిగి తత్కారణము చేత మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి మోక్షము కలుగుతుంది. అదే నిత్యానందము, శాశ్వతానందము, బ్రహ్మానందము. అటువంటి స్థితిని పొందినప్పుడే నరకము నుండి తప్పించుకుంటాడు. అది కలగాలి అంటే ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క ప్రక్రియ అమర్చాడు పరమాత్మ. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖయ ద్వాపరే పరిచర్యాయాం కలోత హరికీర్తనం. కృతేయ ధ్యాయతో విష్ణుం, త్రేతాయుగములో పరమాత్మని చేరుకోవాలి అంటే విశేషమైనటువంటి తపస్సు చేయాలి. అంటే ఈ శరీరం శుష్కించుకుపోయేటట్టు తపస్సు చేస్తే పరమాత్మని చేరుకునే అవకాశం వస్తుంది కృతయుగంలో. త్రేతాయాం యజతో మఖై, త్రేతాయుగములో పరమాత్మని చేరుకోవాలి అంటే విశేషమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. అప్పుడు పరమాత్మని చేరుకునే అవకాశం వస్తుంది. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగములో పరమాత్మని చేరుకోవాలి అంటే పరమాత్మని విశేషముగా సేవించాలి. అప్పుడు పరమాత్మని చేరుకునే అవకాశం వస్తుంది. కలియుగం వచ్చేసరికి పరమాత్మ సడలింపించాడు. ఒరే, విశేషమైనటువంటి తపస్సు చేసే శక్తిని యందు లేదు, యజ్ఞయాగాది క్రతువులు చేసే శక్తిని యందు లేదు, విశేషముగా నన్ను సేవించే భక్తిని యందు లేదు. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? నా నామాన్ని పట్టు. ఒక్క నా నామాన్ని పట్టుకుని నిరంతరము నువ్వు జపిస్తే సునాయాసముగా నువ్వు నన్ను చేరుకుంటావు. అందుకే కలియుగమునందు ఒక్క నామము మాత్రమే పరమాత్మని చేరుస్తుంది. అనన్యాచింతయంతో మాం, నిరంతరము పరమాత్మని స్మరించి ఆ నామాన్ని జపిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక అమ్మ కడుపులోకి ప్రవేశించి పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని పరమాత్మ అనుగ్రహిస్తాడు. మహాసముద్రములో కొట్టుకుపోతున్నటువంటి వాడు మునుగుపోకుండా ఒడ్డుకి చేరుకోవాలంటే నావ కావాలి. ఆ నావ ద్వారా ఒడ్డు చేరుకుంటాడు. అలా జీవుడైనటువంటి వాడు సంసారం అనేటటువంటి సముద్రములో కొట్టుకుపోకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క సాధనం, భగవన్నామం అనేటటువంటి నామ. అది పరమాత్మని చేరుస్తుంది. అది పరమనందు సుఖాన్ని అందిస్తుంది, ఇహమునందు కూడా సుఖాన్ని అందిస్తుంది. అది ఎంత శక్తివంతమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది భగవన్నామం. నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత జాలములెల్ల త్రొల్లవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు పాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు.
నరసింహని దివ్యమామ మంత్రము చేత దండ హస్తుని బంట ధర్మవచ్చు. బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు నృసింహ శతకకర్త. నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు. ఒక్కసారి భగవన్నామమును చెప్తే జీవితములో ఉండేటటువంటి సమస్త కష్టములను తొలగించుకోవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు పాపవచ్చు. ఒక్కసారి భగవన్నామమును చెప్పినంత మాత్రము చేత ప్రాణాంతకమైనటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి. నరసింహని దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. ఒక్కసారి భగవన్నామమును చెప్పినంత మాత్రము చేత భయంకరమైనటువంటి శత్రువులను కూడా సునాయాసముగా జయించవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దండ హస్తుని బంట ధర్మవచ్చు. ప్రాణోత్క్రమణము జరుగుతున్నప్పుడు ఇద్దరు యమభటులు వచ్చి పాశములను వేసి ప్రాణములను లాగేస్తూ ఉంటే, జీవుడు నేను రాను రానని మొరాయిస్తూ ఉంటే, భయంకరమైనటువంటి స్వరూపములను చూపించి పాశములను వేసి ప్రాణములను లాగేస్తూ ఉంటే, ఆ సమయమునందు ఒక్కసారి ఈశ్వర, శంకర, పరమేశ్వర అని భగవన్నామములు చెప్తే యమభటులు పాశములను విడిచిపెట్టి పారిపోతారు. అంతేకాకుండా పరమ దుర్లభమైనటువంటి వైకుంఠపురమును సునాయాసముగా సాధింపవచ్చు భగవన్నామ స్మరణ చేత. అంత శక్తివంతమైనటువంటిది భగవన్నామం. ఏ నామాన్ని తీసుకున్నా అది మనిషిని ఉద్ధరిస్తుంది. ఒక శివ అన్న నామాన్ని తీసుకోండి, రామ అన్న నామాన్ని తీసుకోండి. ఆ శివ అన్న నామము ఎంత గొప్పదో అమ్మ పార్వతీదేవి చెప్తుంది దక్షుడితో. అనయంబు శివయను నక్షరద్వయమర్పి వాక్కున బలుప భావమున దలుప సర్వజీవుల పాప సంఘములు చెడు. అట్టి మహితాత్మనందు అమంగళుండవగు నీవు విద్వేషి వగుటకు ఆశ్చర్యంబునందెద. నెవ్వని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందములు మరందముతుల భక్తిని తమ హృదయంబులని తుమ్మిదల చేత గ్రోని సంతుష్ట చిత్తులగుదురు అత్యంత విజ్ఞానులు. అట్టి దేవునందు ద్రోహము చేసి తీవేమందు నిన్ను అంది తండ్రితో. శివ అన్న నామము ఎంత గొప్పదో నీకు తెలుసా? 2 అక్షరములతో కూడుకున్నటువంటి శివ అన్న నామాన్ని నీ నోటితో పలికినంత మాత్రమ చేత, మనస్సులో స్మరించినంత మాత్రము చేత కొన్ని కోట్ల జన్మల నుంచి తరుముకొస్తున్నటువంటి పాప రాశి ధ్వంసమైపోతుంది. అంత గొప్పది శివ అన్న నామం. పవి పుష్పం మగునగ్ని మంచగు నాకూపారం భూమిస్థలం శత్రుండతి మిత్రుండవు విషము దివ్యాహారము నిన్నగానవని మండలి లోపలన్ శివ శివేచ్ఛా భాషనుల్లాసికి. శివ నీ నామము సర్వౌష్యకరము శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి మహాకవి. పవి పుష్పంబగు శివ అన్న నామాన్ని ఈ నోటితో ఒక్కసారి పలికితే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం పుష్పముగా మారిపోతుంది. అగ్నిమంచకు భయంకరమైనటువంటి అగ్నిహోత్రం మంచుగా మారిపోతుంది. ఆకూపారం భూమి స్థలంబో మహాసముద్రము భూమిగా మారిపోతుంది. శత్రుండతి మిత్రుండవు ఆ జన్మ శత్రువైనటువంటి వాడు ప్రాణ స్నేహితుడగా మారిపోతాడు. విషము దివ్యాహారమౌనన్నగానవని మండలి లోపల కాలకోట విషం అమృతములా మారిపోతుంది. ఎవడికి? శివ శివేచ్ఛా భాషనుల్లాసికి. శివ అన్న నామాన్ని ఈ నోటితో ఉచ్చరించి పరమాత్మ ఉన్నాడని విశ్వసించి నిరంతరము ఎవడైతే పలుకుతాడో వాడికి ప్రతికూలమైనటువంటి అనుకూలముగా మారిపోతాయి. అంత గొప్పది శివ అన్న నామం. నిప్పై పాతక తూల శైలమడచున్
నీ నామమున్ దబ్బుల తాపున విన్నన్ అంతర్భుజాదర్పోద్ధత క్లేశములు తప్పుందీరును ముక్తులౌదరని శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. నిప్పై పాతక దూల శైలమడచున్ నీ నామమున్ మానవుల్ దబ్బుల తాపున్ విన్నన్. శివ అన్న నామాన్ని ఈ నోటితో పలికితే అదేం చేస్తుందో తెలుసా? దూది కొండకు అగ్నిహోత్రాన్ని అంటిస్తే కొన్ని క్షణములలో దగ్ధం చేసేస్తుంది. అలా శివ అన్న నామాన్ని ఒక్కసారి పలికిన వెంటనే కొన్ని కోట్ల జన్మల నుంచి తరుముకొస్తున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. అంతర్భుజాదర్పోద్ధత క్లేశములు తప్పుందీరును. చేసినటువంటి పాపములను అనుసరించి యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు పెట్టినటువంటి పాపములను అనుభవించవలసిందే, ఆ కష్టాలను హింసాలను అనుభవించవలసిందే. శివ అన్న నామము చెప్పినటువంటి వాడు యమలోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. యమధర్మరాజు పెట్టినటువంటి హింసల్ని అనుభవించవలసినటువంటి అవసరం లేదు. ముక్తులౌదురని శాస్త్రంబులు మహాపండితులు చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వర. నిరంతరం ఆ నామాన్ని పలుకుతూ ఉంటే జీవన్ముక్తులవుతారు. మరణించిన తరువాత మోక్షం వస్తుంది, కానీ మరణించి ఉండగా మోక్షాన్ని పొందినటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటాడు. ఆ జీవన్ముక్తుడవుతాడయ్యా నిరంతరము ఆ భగవన్నామం అనేటటువంటి శివ అన్న నామాన్ని పలుకుతూ ఉంటే. అంత గొప్పది శివనామం. అంతేకాకుండా అంతకు మించినటువంటి గొప్పది రామ అన్న నామం. ఆ రామ అనేటటువంటి నామం అద్భుతమైనటువంటి నామం. రామ అన్న నామాన్ని పలికితే అది విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. అది ఎంత గొప్పదో అమ్మ పార్వతీదేవితో పరమశివుడు చెప్తాడు. ఏది కావాలన్నా అమ్మ పార్వతీదేవి పరమశివుణ్ణే అడుగుతుంది. లోకానికి ఏది అవసరమో ఆమె అడుగుతుంది, ఏది అవసరమో ఆయన ఆమెతోనే చెప్తాడు. అటువంటి తల్లి పరమశివుణ్ణి అడిగింది, కేనోపాయేన లఘున. స్వామి, ఏ నామాన్ని చెప్తే సహస్రనామములను చెప్పినటువంటి ఫలితము వస్తుంది అని స్వామన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 సార్లు అంటే చాలు పార్వతి, సహస్రనామములను చెప్పినటువంటి ఫలితం వస్తుంది అన్నారు స్వామి. సహస్రం అంటే 1000 అని మనం అంటాం, కానీ యథార్థములకు సహస్రం అంటే అనంతము. పరమాత్మ యొక్క అనంతమైనటువంటి నామములను నువ్వు ఉచ్చరించలేవు కనుక నీకు ఒక 1000 మాలని 1000 నామములను మాలగా గుచ్చి నీకు ఇచ్చావు. వాటిని పఠించి ఉద్ధరించిపో అంది శాస్త్రం. మరి రామ 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 అని 3 సార్లు అంటే 1000 నామములను చెప్పినటువంటి ఫలితం ఎలా వస్తుంది అని అడిగిందమ్మా. సంస్కృతంలో అక్షరాలను అంకెలతో పోలుస్తారు. రా 2తో సమానం, మా 5తో సమానం. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 100 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. 3 సార్లు రామ 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 అంటే సహస్రనామములను పలికినటువంటి ఫలితం వస్తుంది పార్వతి అన్నారు. అంత గొప్పది రామనామం. ఎందుచేత? ఆ 2 అక్షరములు 2 బీజాక్షరములు.
రెండు మహామంత్రములలో ఉండేటటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి వశిష్ఠ మహర్షి రామనామముగా గుచ్చారు. రామచంద్రమూర్తికి దశరథ మహారాజు పేరు పెట్టలేక కాదు. ఏ కొడుకైనా తండ్రి పెట్టినటువంటి పేరే సార్థకమవుతుంది. కానీ దశరథ మహారాజు తాను పెట్టకుండా గురుదేవులైనటువంటి వశిష్ఠ మహర్షి చేత పెట్టించారు పేరు. ఆయన రెండు మహామంత్రములలో ఉండేటటువంటి రెండు బీజాక్షరములను తీసుకొచ్చి రామ అన్న నామాన్ని ఇచ్చారు. ఈ రెండు మహామంత్రములు ఏవి? ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం. ఈ రెండు మహామంత్రములు అత్యంత శక్తివంతమైనటువంటివి. ఈ రెండు మహామంత్రాలలో ఉండేటటువంటి రెండు బీజాక్షరములు రా మా. ఓం నమః శివాయ అంటే ఈశ్వర, నువ్వు శివుడివి, నువ్వు మంగళకరుడివి, నువ్వు సమస్త శుభములను అనుగ్రహించేవాడివి అని చెప్పడం. ఆ నమశివాయలో ఉండేటటువంటి ఆ మాన తీశారనుకోండి, వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది. ఓం నశివాయ, నువ్వు శివుడివి కాదు, మంగళకరుడివి కాదు, సమస్త శుభములను అనుగ్రహించేవాడివి కాదు. ఆ మంత్రానికి శక్తి ఉండదు. ఆ మా అన్న బీజాక్షరం ఉంటేనే ఆ మంత్రానికి శక్తి. అలాగే ఓం నమో నారాయణాయ, నర అంటే సమస్త ప్రాణులు, ఆయనం అంటే ప్రవహించడం. ఈశ్వర, సమస్త భూతముల యందు నువ్వు చైతన్య స్వరూపుడవై ప్రవహిస్తూ ఉన్నావు అని చెప్పడం. అందులో ఉండేటటువంటి రాని తీసేసామనుకోండి, వ్యతిరేక అర్థం వస్తుంది. ఓం నా అయనాయ అంటే నువ్వు సమస్త ప్రాణుల యందు ప్రయాణించేవాడివి కాదు. కాబట్టి ఈ రెండు మహామంత్రాలకి ఆ రెండు అక్షరములు ఉంటేనే అవి శక్తివంతములు అవుతాయి. ఆ రెండు మహామంత్రములలో ఉండేటటువంటి బీజాక్షరాలను తీసుకొచ్చి రామనామముగా ఇచ్చారు వశిష్ఠ మహర్షి. రా అగ్ని బీజం, లోపల ఉండేటటువంటి పాప రాశిని ధ్వంసము చేస్తుంది. మా అమృత బీజం, ఇత పూర్వం ధ్వంసమైపోయినటువంటి పాపరాశి మళ్ళీ లోపలికి ప్రవేశించకుండా మనిషిని పునీతుణ్ణి చేస్తుంది. అంత గొప్పది రామనామం, అంత విశిష్టమైనటువంటిది రామనామం. అటువంటి నామమును, మీకు నచ్చినటువంటి నామం, ఏ నామాన్ని తీసుకున్నా అది ఉద్ధరిస్తుంది. ఎందుకంటే రామనామమే కాదు, సమస్త నామములకు ఆ శక్తి ఉన్నది. కానీ ఏ నామమైతే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భగవన్నామము, ఆ నామమే భగవన్నామం అవుతుంది. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి నామము మాత్రమే భగవన్నామము. ఆ నామమును ఉచ్చరించాలి. అది మనిషిని ఏ స్థితికి తీసుకెళ్తుందో మనము దాన్ని ఊహించలేము. దానికి ఒక్క ఉదాహరణ భాగవతంలో చెప్తారు. నారద మహర్షి ఒక దాసీపుత్రుడు. నారద మహర్షి ఎలా అయ్యాడు? శ్రీమన్నారాయణుడి యొక్క భక్తులలో అగ్రేశ్వరుడయ్యాడు. ఆయనకి అటువంటి స్థితి ఎలా వచ్చింది? నారదుడు ఒక దాసీపుత్రుడు. వాళ్ళమ్మ వేదాంగములు చదువుకునేటటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది. వాళ్ళ బట్టలు ఉతకడం, పాలు పితకడం, వాళ్ళ దొడ్లు ఊడ్చడం, ఇవి చేస్తూ ఉండేది. ఈ పిల్లవాడు కూడా అమ్మతో తిరుగుతూ ఉండేవాడు ఆ ఇంట్లో. ఒకసారి ఆ ఇంటికి కొంతమంది సన్యాసులు వచ్చారు, బ్రాహ్మణుడి ఇంటికి.
చాతుర్మాస దీక్ష కోసం వచ్చారు వాళ్ళు. 4 నెలలు చేస్తారు చాతుర్మాస దీక్ష. ఆ దీక్ష కోసం వాళ్ళు వస్తే వాళ్ళకి అన్ని సౌకర్యములు సమకూర్చి వారికి సహాయ సహకారములు అందించడానికి, వారు ఏది చెప్తే ఆ పని చేయడానికి ఈ పిల్లవాడిని నియమించారు వాళ్ళు. ఈ పిల్లవాడిని పిలిచి, ఒరే వాళ్ళకి ఏది కావాలంటే అది నువ్వు సమకూర్చు, వారు చెప్పిన పని చెయ్యి అన్నారు వాళ్ళు. అంటే ఆ పిల్లవాడు అలాగే అమ్మతో తిరుగుతున్నాడు, సన్యాసులు చెప్పినటువంటి పని అంతా చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారు? బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, ఈశ్వరారాధన చేయడం, పాటలు పాడడం, వేదాన్ని చదవడం చేస్తూ ఉండేవారు. వారి ఇష్ట అనుష్ఠానములు నిరంతరం చేస్తూ ఉండేవారు. అవన్నీ ఈ పిల్లవాడు చూస్తూ ఉండేవాడు. వాళ్ళకి పీటలు వేయడం, వారి దర్భాసనాలు తీయడం, వారి బట్టలు ఆరేయడం, ఇవన్నీ చేసేవాడు పిల్లవాడు. చాతుర్మాస దీక్ష పూర్తయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఈ పిల్లవాడిని పిలిచారు. ఒరే, ఇంతకాలం నువ్వు మాకు సేవ చేశావు, ఇవ్వడానికి ఏముంటుంది వాళ్ళ దగ్గర? కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి లోకమునందు పరమాత్మ అంటే ఏమిటో, అసలు తత్వం అంటే ఏమిటో, ఈశ్వరుడు అంటే ఏమిటో, మనుష్యుడి యొక్క జన్మ ఏమిటో సమస్త జ్ఞానాన్ని వాడికి చెప్పేశారు. ఆ తత్వాన్నంతా బోధించేశారు, ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అమ్మతో పాటుగా ఆ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడే గాని లోపల పరమాత్మని తలుచుకుంటూ పొంగిపోతూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తుంది. ఒకనాడు ఓ సంఘటన జరిగింది. వాళ్ళ అమ్మ పాలు పితకడానికి వెనకాతల గోశాలలోకి వెళ్ళింది. అక్కడ ఒక త్రాచుపాము పడుకొని ఉంది. అది చూసుకోలేదు. ఆమె అడుగేసింది, అది కాటు వేసింది, ఆమె మరణించింది. ఆ తల్లి ఎప్పుడైతే మరణించిందో పిల్లవాడు ఏం చేస్తాడు? గోల పెట్టి ఏడుస్తాడు. ఒక్కగానొక్క అమ్మ, ఎవరు లేరు, ఆ అమ్మ లేదు, నేను ఎలా బ్రతుకుతానని ఏడవాలి. కానీ ఆ పిల్లవాడు అలా ఏడవాలి. అమ్మయ్యా, నాకు మిగిలినటువంటి ఒక్క బంధం తెగిపోయింది, ఇప్పుడు నేను స్వేచ్ఛా విహరిని పరమాత్మను వెతుకుతూ వెళ్ళిపోతానని అరణ్యములకు వెళ్ళిపెట్టేవాడు. అరణ్యములోకి వెళ్ళిపోయి ఆ అరణ్యములో తిరుగుతూ ఉన్నాడు. క్రూర మృగములు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, విష సర్పములు ఉన్నాయి, ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి సమస్త ప్రాణుల మధ్య తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆ పిల్లవాడికి ఎటువంటి హాని జరగలేదు. పరమాత్మని లోపల తలుచుకుంటూ పొంగిపోతూ ఉన్నాడు. ఒకనాడు ఒక మడుగులో నీరు త్రాగి ఒక రావి చెట్టు కింద కూర్చొని తదేక ధ్యానముతో ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. తదేక దీక్షతో ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే పరమాత్మ లీలామాత్రంగా దర్శనమిచ్చాడు. ఒక మెరుపు మెరిసినట్లు మెరిసి అంత తాపైపోయాడు. ఎప్పుడైతే అలా కనబడ్డాడో కళ్ళు విప్పి చూశాడు ఈ పిల్లవాడు. ఆకాశములో నుండి అశరీరవాణిగా పలికాడు పరమాత్మ, ఒరే, ఈ జన్మలో 4 సాధు పురుషుల చేత నువ్వు సాంగత్యము చేసినంత మాత్రము చేత, వారి సేవ చేసినంత మాత్రము చేత, వారు చెప్పినటువంటి మాటలు మనస్సులో నిరంతరము నిలుపుకున్న కారణము చేత, నా యందు మనస్సు నిలుపుకున్న కారణము చేత ఇప్పుడు నీకు లీలా మాత్రముగా నేను దర్శనమిచ్చాను. ఈ జన్మలో నువ్వు నా గురించి తలుచుకుని, నా గురించి పొంగిపోతూ, నా గురించి చెప్పుకుంటూ తిరిగి 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 దేహధర్మము కనుక శరీరాన్ని విడిచిపెట్టేస్తావు. అప్పుడు నిన్ను నేను గుప్తముగా ఉంచుతాను. కల్పాంతం అయిపోయిన తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడుగా నువ్వు జన్మిస్తావు. ఆనాడు నీకు నేను మహతి అనేటటువంటి వీణను బహుకరిస్తాను. ఆ వీణ పట్టుకొని నువ్వు సర్వకాలముల యందు అనేక లోకములు భగవన్నామములు చెప్పుతూ యజేచ్ఛగా తిరుగుతూ ఉంటావు. స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతావు.
అటువంటి స్థితిని నేను నీకు అనుగ్రహిస్తున్నానురా, నా భక్తులను అగ్రేశ్వరుడు అవుతావు అని చెప్పి స్వామి అంతర్ధానమైపోయాడు. ఈ పిల్లవాడు అప్పటి నుంచి స్వామిని తలుచుకొని తిరిగి 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 శరీరాన్ని విడిచిపెట్టేశాడు. కల్పాంతమైపోయింది, మన సృష్టి ప్రారంభమైంది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మనస్సులోంచి జన్మించాడు ఆయన. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి మహతి అనేటటువంటి వీణను బహుకరించాడు. ఆ వీణని పట్టుకొని అన్ని లోకములు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు, లోక కళ్యాణాన్ని అపేక్షిస్తూ ఉంటాడు. నారద మహర్షి ఏది చేసినా లోక కళ్యాణము కోసమే. మనము చూసేటటువంటి సినిమాలో చూపించినట్లు ఉండరు. నారద మహర్షి మహాయోగి పుంగవుడైన మహాజ్ఞాని. ఎక్కడ ఏది చేసినా లోక కళ్యాణమే. అటువంటి నారద మహర్షికి ఒక దాసీపుత్రుడైనటువంటి వాడు నారద మహర్షి ఎలా అవ్వగలిగాడు? కేవలం పూనికతో భగవన్నామమును చెప్పినంత మాత్రము చేత, పరమాత్మ ఉన్నాడని విశ్వసించినంత మాత్రము చేత, ఆ నామాన్ని నిరంతరము జపించినంత మాత్రము చేత దాసీపుత్రుడైనటువంటి వాడు పరమాత్మ యొక్క భక్తులలో అగ్రేశ్వరుడు అవ్వగలిగాడు. కాబట్టి పరమాత్మ ఉన్నాడని విశ్వసించి ఆయన నామాన్ని నిరంతరము పలుకుతూ ఉంటే పరమాత్మ అటువంటి స్థితిని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ అసుర సంధ్య వేళలో భగవన్నామం గురించి చెప్పుకునే అవకాశాన్ని అందించినటువంటి పరమాత్మ యొక్క పాదాల కింద వరకు నమస్కరిస్తూ, మీరందరూ శ్రద్ధాలోనే విన్నందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదములు తెలుపుకుంటూ, మరొకసారి పరమాత్మ యొక్క పాదాల కింద వరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పరమాత్మ సర్వం శ్రీ భువామేశ్వర పరమాత్మ నమస్కారం.